అండి, నేను డాక్టర్ శ్రీలత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ జేజేఎన్ హాస్పిటల్. చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనేది అడుగుతూ ఉంటారండి. దానికి మెయిన్ గా చూసుకోవాల్సింది మన బాడీ అండ్ మైండ్ ఫిట్ గా ఉందా లేదా అని చూసుకోవాలి. 9th మంత్ దాటిన తర్వాత మనం టీవీ ఎగ్జామినేషన్ చేసి తల్లి కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్తామండి. దాన్ని బట్టి మనం నార్మల్ వదలొచ్చా లేదా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ బేబీ కూడా లోపల గ్రోత్ అంతా బాగుంది, ఉమ్మినీరు అంతా బాగుంది అండ్ బేబీ హార్ట్ బీట్ అంతా బాగుంది అని అంటే మనం నార్మల్ డెలివరీకి వదిలేస్తూ ఉంటామండి. దీనికోసం మనం ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సి వస్తుంది. దట్లో ఏంటంటే ఫస్ట్ 3 months కాకుండా సెకండ్ ట్రైమిస్టర్ 4th month నుంచి మనం ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్ గా చేస్తూ ఉండాలండి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాకింగ్ అనేది ఒక 1/2 hour to 1 hour వీలైనంత వరకు చేసుకుంటూ ఉంటే డైలీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరిగి బేబీ గ్రోత్ కూడా బాగా జరిగేలాగా చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్. 3rd one ఈజ్ డక్ వాక్, 4th one ఈజ్ హాఫ్ స్క్వాట్స్. ఇవన్నీ ఎక్సర్సైజెస్ కూడా మనం ఒక 20 to 30 కౌంట్ డైలీ చేసుకుంటూ ఉంటే మన మజిల్స్ అనేవి అండ్ పెల్విక్ గర్డ్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. మనం బేబీని పుష్ ఇచ్చేటప్పుడు ఈ మజిల్ స్ట్రెంత్ అనేది మనకి చాలా యూస్ అవుతుంది. ఎక్సర్సైజెస్ కొన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనం అవాయిడ్ చేయమని చెప్తాం. అందులో మెయిన్ థింగ్ ప్లసెంటా ప్రెగ్నెన్సీ అంటే మాయ కిందికి ఉన్న వాళ్ళకి అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఆర్ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, ముందు అబార్షన్ రిపీటెడ్ అబార్షన్స్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, అండ్ సర్విక్స్ ఏదైనా షార్ట్ గా ఉంటే మనం సర్వికల్ స్టిచ్ చేయాల్సి వచ్చిన వాళ్ళకి, అండ్ కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. అందులో కూడా మనం ఎక్సర్సైజ్ అడ్వైస్ చేయాలి. అదర్వైజ్ మన గైనకాలజిస్ట్ ఆబ్స్టిషియన్ మనకి ఎక్సర్సైజ్ చేయొద్దు అని పర్టికులర్ గా చెప్పినంత వరకు మిగతా అందరికి కూడా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. దట్ 4th month నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆ ఎక్సర్సైజెస్ వల్ల మనకి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.